చూడగానే నేను తెలుగు అబ్బాయి అనుకోలేదు. మరి ఏమనుకున్నారని అడిగారే? అనుకోలేదు, నిజంగా తెలుగు అబ్బాయి అయితే అనుకోలేదు. కన్నడ అబ్బాయి ఏమో తెలుగు రాదేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది తెలుగు అబ్బాయి అని. ఇది అగ్నిసాక్షి చేసినప్పుడు మేనేజర్స్ కానీ వేరే వేరే సీరియల్స్ కానీ బయట వాళ్ళు అనుకోవడం కూడా అబ్బాయి ఎక్కడి నుంచి బాంబే నుంచి తెచ్చారని. అంటే ఫస్ట్ వితౌట్ బియర్డ్ ఉండేవాడిని. సో క్లీన్ షేవ్ అది చూసి కొంతమంది బాంబే నుంచి వచ్చాడు, లేదు లేదు ఇప్పుడు అందరూ కర్ణాటక నుంచి వస్తున్నారు కదా, కర్ణాటక నుంచి తెచ్చుంటారు అబ్బాయిని. తెలుగు అబ్బాయిని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను మాట్లాడేంతవరకు సెట్లో కూడా ఎవరు నేను తెలుగు అబ్బాయిని తెలియదు. అంటే నేను అనుకోవడంలో తప్పలేదన్నమాట, అందరూ అనుకున్నాను, నేను మాత్రమే కాదు. సో ఎక్కడ అండి మీరు పుట్టింది పెరిగింది? బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా విజయవాడ. చదువు? స్కూల్ వరకు విజయవాడలో చదివాను, మిగతా అంతా వైజాగ్. ఇంటర్ నుంచి ఎంసీఏ వరకు అంతా వైజాగ్లో చదివాను. ఓకే. ఇంతే సైలెంట్గా ఇంతే కామ్గా ఉండేవాళ్ళ స్కూల్లో కూడా? కామ్ అంటే ఎప్పుడు చేయాలో అప్పుడు అల్లరి చేస్తాం, లేదంటే మిగతా అప్పుడు కామ్గా ఉంటాం. అల్లరి ఎప్పుడు చేయాలో అప్పుడు, అంటే దానికంటే ఒక టైం పెట్టుకున్నారా? స్కూల్ డేస్లో బాగా అల్లరి చేసిన క్లాసెస్ ఏంటి? స్కూల్ తక్కువ. ఇంటర్ నుంచి అంటే స్కూల్ వరకు పేరెంట్స్తో ఉన్నాం కాబట్టి అలా పెద్ద అల్లరేం లేదు. మహా అయితే బయటికి వెళ్ళి ఆడడం అంతవరకే. ఇంటర్ దగ్గర నుంచి హాస్టల్ వైజాగ్ ఒక్కసారి ఫ్రీడమ్ దొరికిందనమాట. ఇంకా అప్పటి నుంచి రెక్కలు వచ్చేసినట్టు ఇంకా అంతే. సో ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేశారు, ఓకే. మొత్తం అంతా కూడా ఇక్కడ వైజాగ్లో అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా తిరగడము, అందులో హాస్టల్లో. అంటే ఇంటర్మీడియట్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. సో కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న అంత బాయ్స్ కాబట్టి సో కోతి పనులు అన్నీ ఎక్కువ అనమాట. కానీ మిస్ అవ్వలేదా గర్ల్స్ని? ఓన్లీ బాయ్స్ కాబట్టి అంటే ఓకే, హాస్టల్లో ఉన్నారు కాబట్టి హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడం, మూవీస్ అవి అదంతా ఓకే. బట్ అమ్మాయిలు మిస్ అవ్వలేదా మరి? అమ్మాయిలు మిస్ అవ్వలేదు, కనపడుతుంటారు కదా బయట బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళినప్పుడు. అంటే అప్పుడంతా గేమ్స్ మీద ఇలా అల్లరి చేయడం వీటి మీద ఉండేది, కానీ అమ్మాయిల మీద అంత ఉండేది కదా. ఓకే. సో గేమ్స్ అది అన్నారంటే స్పోర్ట్స్లో టచ్ ఉందా మీకు? కాలేజ్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే బయట వాలీబాల్ అట్లాగే అన్నిట్లో టచ్ ఉందన్నమాట. ఓకే. స్కూల్ డేస్లో మర్చిపోలేని ఏదైనా గ్రేట్ మెమరీ ఉందా మీకు? మర్చిపోలేని గ్రేట్ మెమరీస్ అంటే ఎక్కువ స్కూల్లో టీచర్స్ తన్నులు తినేవి గుర్తుంది. అంటే ట్యూషన్కి రమ్మంటే ట్యూషన్ ఎగ్గొట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా చెప్పేవాళ్ళం. ఎప్పుడైనా సరే జ్వరంగా ఉందనో లేకపోతే ఎట్లాగో చెప్పి ఒక ఫస్ట్ 2-3 వీక్స్ అలా గడిచిపోయింది. అంటే అప్పుడే న్యూ జాయినింగ్ అనమాట ట్యూషన్, 10th. అప్పుడు 10th దాకా ట్యూషన్ లేదు. సో అలా ట్యూషన్కి సరిగా వచ్చేవాళ్ళం కాదు. వీక్లో కనీసం 1 or 2 times బంక్ కొట్టేవాళ్ళం. తర్వాత 1 or 2 times బంక్ కొట్టే. సండే అయితే హాలిడే కదా? సండే హాలిడే అంటే మిగిలిన 4 days మాత్రమే ట్యూషన్. అయితే అనుకోకుండా క్రికెట్ ఆడుతున్నాం, ఆ కింద వే నుంచే ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ పైన క్రికెట్ ఆడుతున్నాము. ఆ వే నుంచే సార్, ట్యూషన్ చెప్పే సార్, స్కూల్ సార్ ఒకళ్ళే వెళ్తున్నారు. నేను కొడితే బాల్ వెళ్ళి కింద పడింది. పడ్డం ఆయన మీదే పడింది. అందరం ఇలాగ తొంగి చూసాం. చూడడం పైకి చూసాడు, ఒక ఇద్దరిని చూసాడు. పిలిచాడు ట్యూషన్లో. అయితే ఈవినింగ్ పిలిచి ఎవరెవరు ఆడుతున్నారు క్రికెట్ చెప్పండి అని. ఆడు ఏదో అందరి పేర్లు చెప్పేసాడు అనమాట. ఎవరెవరు భయం ఎక్కువ. ఇల్లు అందరం ఇంతమంది ఆడామని చెప్తే ఇంక అందరూ నించుంటే పట్టుకున్నారనమాట. మీరు వీక్కి 2 times ఎగ్గొట్టి చేసే పని ఇదే అంటే కొంతమంది పాపం నిజంగా జ్వరం వచ్చి మానేసిన వాళ్ళే కూడా వాళ్ళని కూడా పట్టుకొని నేను నమ్మలేదనమాట. మీరు వీక్కి 2 times ఎగ్గొట్టి చేసే పని ఇదే వరుసపెట్టి వాయి తీశారనమాట. సో ఓకే, స్కూల్లో మర్చిపోలేని సంఘటన అంటే చెప్పారు. మరి కాలేజ్ డేస్లో ఏం లేవా మర్చిపోలేని సంఘటన ఏదైనా జరుగుండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు వైజాగ్లోనే మొత్తం ఎంసీఏ వరకు కంప్లీట్ చేశారా ఎడ్యుకేషన్? ఎంసీఏ వరకు కూడా హాస్టలేనా? ఎంసీఏ బయట ప్రైవేట్ ఫ్రెండ్స్తో రూమ్ తీసుకున్నాను. బట్ అంతే, ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంకా మీరు బయట ఇంకా మొత్తం స్వతంత్రం వచ్చిన పక్షి. ఓకే. సో మరి ఇంటర్మీడియట్లో ఏదైనా మెమరబుల్ మూమెంట్ అంటే ఒకసారి ఫ్రీడమ్ దొరికింది. ఇంకేం చెప్తారో అనేసి ఎగ్జాక్ట్ అంటే 1-2 అంటే చెప్పచ్చు.
చేసిన అల్లరంతా 2 years అదే చేసాను, అదే పని చేసాను. అంటే ఎన్ని చేసినా కూడా మర్చిపోలేనిదంటూ ఒకటి ఉంటుంది. మర్చిపోలేనిది ఇంటర్లో ఒకటి, డిగ్రీలో ఒకటి, ఆఫ్టర్ డిగ్రీ ఒకటి, ఇప్పుడు కొన్ని ఏవో జరుగుతుంది. అది కూడా తన్నులు తింటమే మా కాలేజ్ డైరెక్టర్తో. ప్రతి చోట బాగా దెబ్బలు తింటమేనా? అంటే ఇంటర్ ఎట్లా ఉంటుందంటే అప్పుడే వేరే వేరే ఊళ్ళు ఆల్ ఓవర్ మొత్తం ఏపీ నుంచి అక్కడ హాస్టల్ స్టూడెంట్స్ వచ్చారు. ఫస్ట్ టైం అంతమంది బ్యాచ్ రావడం కూడా ఆ కాలేజ్కి మేమే అంతమంది రావడం. సో హాస్టల్స్ అవి దొరక్క బయట బిల్డింగ్స్ అలా రెంట్కి తీసుకొని అలా అందరినీ సెట్ చేసి పెట్టారు. సో అంత ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. సో మేము కాలేజ్లోనే గోడలు దూకేసి హాస్టల్ ఎగ్గొట్టేసి ఎర్లీ మార్నింగే 8కి కాలేజ్ స్టార్ట్ అయ్యేది. కాలేజ్కి వెళ్ళకుండా మేము బంక్ కొట్టేసి రోజుకి డబ్బులుంటే 3 షోస్ చూసేవాళ్ళు. మూవీస్, మూన్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో చూసి మళ్ళీ హాస్టల్కి వచ్చి సైలెంట్ పడుకునేవాళ్ళం తినేసి. అంటే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట మీకు మూవీస్ అంటే బాగా, మూవీస్ చూడడం? లేదంటే మూవీస్ చూసిన తర్వాత మీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ కలిగిందా? అలా అసలు నేను యాక్టింగ్లోకి వస్తాను ఊహించనే లేదు. ఆఫ్టర్ కాలేజ్ ఐ got placed in MNC చెన్నైలో. ఓకే. సో అక్కడ ఒక 3 months వర్క్ చేశాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఒక 2 years వర్క్ చేశాను వచ్చి హైదరాబాద్లో. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా మూవీ ఎవరో చూసి అడిగితే చేస్తావా అంటే ఫ్రెండ్ డిజైనర్ ఒక అతను సజెస్ట్ చేశాడు. సరే చేస్తాను, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి. యాక్చువల్లీ ఐ గాట్ బోర్డ్ ఆఫ్ దిస్ ఐటీ. ఒకే డెస్క్ మీద కూర్చొని వాళ్ళు చెప్పిన వర్క్ చేసి వీకెండ్ హాలిడే తీసుకొని మళ్ళీ అప్రైజల్ ఎప్పుడు ఇస్తారా ఇదే అయిపోయింది. సో ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ గ్రోత్. సో ఇది మనకు సెట్ అయ్యే జాబ్ కాదులే అని లెఫ్ట్ ఇట్. సో జస్ట్ సరదాగా లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి చేశాను. సో ఐ డిడ్ంట్ గో ఫర్ ఎనీ యాక్టింగ్ క్లాసెస్ ఇన్ ఎనీథింగ్. సో ఫస్ట్ మూవీ జీరో యాక్టింగ్. నలుగురు హీరోలు లీడ్స్. లైక్ ఒక పోర్ క్యారెక్టర్, ఒక రిచ్ క్యారెక్టర్, ఒక మిడిల్ క్లాస్, ఇంకొకతను ప్లే సమ్ స్టోరీ అట్లా ఉండింది. ఇంకా రిలీజ్ కాలేదా మూవీ. సో ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ జీరో యాక్టింగ్, కెమెరా ఎట్లా ఫేస్ చేయాలి, నథింగ్, జీరో నాలెడ్జ్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దట్ ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యేలా ఉంది ఫేస్. సో డైరెక్టర్ థాట్ సో చేయించుకుంటాను, సో అట్లా చెప్తాను. ఐ టోల్డ్ హిమ్ ఫస్టే చెప్పాను. సో రాదు ఇట్లాగా అంటే సో విల్ సార్ట్ ఇట్ అవుట్, విల్ చూద్దాం అక్కడ ముందు వెళ్ళాక. సో యాజ్ యూజువల్ తిట్లు పడుతుంటాయి కదా పాపం, వాళ్ళకి వర్క్లో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పాలి అంటే అవ్వదు కదా. సో తిట్లు పడేవి అంతా అయ్యేది. సో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అంటే తిట్లు పడినా నేను అవి పెద్ద కేర్ చేసేవాడిని కాదు. సో పక్కోళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాడు ఎలా తిరుగుతున్నాడు ఈ అబ్జర్వ్ చేసేవాడిని ఎక్కువ. తిడితే తిట్టాళ్ళే మనకి రాదు కదా అంటే వచ్చి చేయకుండా తిట్లు తింటే అదొక గిల్టీ ఫీలింగ్. ఏంటి నాకు వచ్చి తిట్లు తింటున్నాను, రాకుండా తిట్లు తిన్నా సో నాకు రాలేదు కాబట్టి ఆయన తిడుతున్నారు, వస్తే తిట్టేవారు కాదు కదా అనే ఫీలింగ్లో ఉండేవాడిని. సో పక్కోళ్ళని చూసి నేర్చుకునేవాడిని అనమాట. ఎలా చేయాలి అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే కెమెరా ఫియర్ ఉంటుంది ఇట్లా అట్లా అనేవాళ్ళు, కానీ అదంతా ఫియర్ అట్లా ఏమీ ఉండేది కాదు. డైలాగ్ ఇస్తే చెప్పేసేవాడిని వెళ్ళి. ద ఓన్లీ థింగ్ ఐ కుడెంట్ నో ఇస్ హౌ టు ఫేస్ ది కెమెరా. ఇట్లా నించోవాలా, ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు సజెషన్ నించోవాలా, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. అదొకటి. బ్యాక్గ్రౌండ్ నించున్నప్పుడు కూడా వేరే వాళ్ళు డైలాగ్ చెప్తున్నా నేను ఏదో ఒకటి చేస్తుండాలి అనేది ఐ డిడ్ంట్ నో దట్. సో అలాంటివన్నీ చూసి నేర్చుకొని చిన్నవన్నీ ఎప్పుడైనా అంటే వాట్ ఐ థింక్ ఈస్ యాక్టింగ్ క్లాస్ వెళ్ళి నేర్చుకునేది అంటే వాళ్ళు చెప్పిన వరకే మన మైండ్లో ఉంటుంది. మనంతటా మనం ఓన్గా నేర్చుకుని చేసేది ఎట్లా ఉంటుందంటే ఇది నాకు వచ్చు, వీ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ అవర్ ఓన్. ఒకటే దాన్ని ఎన్ని వేరియేషన్స్ చేయొచ్చు, ఇట్లా మనకు వచ్చిన వర్క్ని అట్లా చూసుకుంటాం. కానీ ఎవరైనా చెప్పి నేర్చుకునేది అయితే అక్కడే స్ట్రక్ అయిపోతారు కొంతమంది. సో వాట్ ఐ థాట్ ఈజ్ అట్లా అనుకుంటాను, నేర్చుకుని ఎంత నేర్చుకున్నా సరే మనలో అది ఉంటే ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. అది మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ మూవీ ఏం చేశారండి? సెకండ్ వాజ్ గీతోపదేశం అని చెప్పి దట్. బట్ గీతోపదేశం ఫస్ట్ రిలీజ్ అయింది.
సో 2 మూవీస్ తర్వాత థర్డ్ వన్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదండి. ఫొటోస్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళటం లక్ ఫేవర్డ్ మీ. అంటే ఒక దాని తర్వాత ఒకటి రిఫర్ చేయడం ఎవరో ఒకళ్ళు బాగున్నాడని. సో దిస్ ఈజ్ మై లైఫ్ గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఈ మూవీ. అర్ధనారి ఈజ్ ద మూవీ విచ్ చేంజ్డ్ ఆల్ ద థింగ్స్ అప్ అండ్ డౌన్. సో యాక్టింగ్ గురించో యాక్టింగ్ చేస్తానో లేకపోతే ఇంకోటి అబ్బాయి పర్సనాలిటీ బాగుంది ఇట్లా అని ఆపర్చునిటీస్ వచ్చినాయని నేను అనుకోవట్లా. ఓన్లీ థింగ్ ఈజ్ డైరెక్టర్ ఏం చెప్పాడో మట్టిలో దొల్లమంటే మట్టిలో దొల్లటం, డిసిప్లైన్గా కూర్చోవడం, మాట్లాడకుండా సైలెంట్గా ఎక్స్ట్రా లేకుండా అలా డిసిప్లైన్గా వెళ్ళి రావడం వల్ల వచ్చినాయి అనే నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది వర్క్ చేసిన వాళ్ళు చెప్తుంటారు, అంటే ఇది నా సెల్ఫ్ డబ్బా కొట్టడం కాదు. సెల్ఫ్ డబ్బా కాదు, అంటే మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు, అది అర్థమవుతుంది. అంటే మీకు తెలుస్తుంది కదా ఎందుకు మీ ఆపర్చునిటీ వచ్చింది, అంటే మీరు ఏం చేశారు. అంటే డైరెక్టర్స్ ఎట్లా అంటే అర్జున్ గారు ఇప్పుడు మనం ఇందులో దూకాలి, మరి దూకుతారా, మీరు చేస్తారా, వేరే ఏమన్నా ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాను, దొరకకపోతే లాస్ట్ ఛాన్స్ అని ఆయన నోట్లోంచి వచ్చేలాగా నేను అందులో దూకేస్తాను అనమాట. సార్ ఓకే సార్, ఓకే ఈజీగా లేదు సార్, చేద్దాం సార్ అంటే. నాకేం ఓసిడి ప్రాబ్లం లేదండి, దూకేస్తాను, మళ్ళీ స్నానం చేసుకుంటే సరిపోతుంది. సో పీపుల్ డోంట్ బిలీవ్. అర్ధనారికి ఫస్ట్ 3 years భానుప్రకాష్ గారు చాలా పెద్ద వాళ్ళని చూశారు. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు సో వన్ డైరెక్టర్ కాల్ మీ, రిఫర్డ్ మీ. సో వెళ్ళాను సరదాగా. 12 days ఆడిషన్ చేశారు. రోజు స్కూల్కి వెళ్ళినట్టు మార్నింగ్ 8కి వెళ్ళటం, ఈవినింగ్ 6కి రావడం. ఇట్లా ఒక 12 days ఆడిషన్ చేశాక ఓకే అనుకొని. అంటే మీకు తెలియదు ఆ 12 days కూడా మీరు ఓకే అవుతారా అవరా అన్న విషయం అయితే తెలియదు ఇంకా, బట్ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ అలాగే మీరు అలాగే వెళ్ళారు. 12 days ఆడిషన్ చేశాక సో అప్పుడు చెప్పారు ఫిమేల్ క్యారెక్టర్, ఇది ఫిమేల్ గెటప్ ఉంటుంది అంతా. సో బాగా లాట్ ఆఫ్ ట్రైనింగ్, యూ నీడ్ టు అండర్గో లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఇది ఫీమేల్ క్యారెక్టర్ అందులో ఎలా చేశారండి? అంటే నాకు అసలు చూస్తే బాగుంది అనిపిస్తుంది. మిమ్మల్ని ఫీమేల్లా చూపించాలని వాళ్ళకి ఎలా అనిపించింది? అండ్ యాక్టింగ్ అది మామూలు విషయం కాదు కదా, మీకు యాక్టింగ్ కొత్త, అందులోనూ ఇంకా ఫీమేల్లా అంటే ఆ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఫస్ట్ 2 మూవీస్కి కొంచెం నేర్చుకున్నాను. అర్ధనారికి వచ్చేసరికి ఏమైందంటే వి గాట్ 2 months ఆఫ్ టైం. సెట్స్ మీదకి మూవీ వెళ్ళే ముందు 2 months టైం దొరికింది. సో వెన్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లైక్ రోజు ఆఫీస్కి వెళ్ళటం, ఒక సీన్ చెప్తారు ఆయన, నా ఓన్గా నేను ప్రాక్టీస్ చేసుకోవడం, అండ్ ఫ్యూ అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్ప్ మీ అవుట్ ఎట్లా అని. అండ్ ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ రీసెర్చ్ వర్క్స్, లైక్ కొంతమంది పార్టీస్కి వెళ్ళి చూడడం, హౌ మేల్ ఫీమేల్ గేస్ ఉంటారు కదా, హౌ దే విల్ బిహేవ్. ఫ్యూ వాళ్ళ పార్టీస్కి కూడా వెళ్ళాను. సో దే do some private parties. I have sat in a corner and I just observed them, how they behave, how they talk, how they walk and all. So I practiced on my own and I saw few films, Nartanasala gani, N.T. Ramarao garidi, Kanchana gani. So I saw few films and I practiced on my own. దాని తర్వాత ఇంకో బిగ్ ఛాలెంజ్ ఏంటంటే గెటప్ థింగ్. ఏం చేయాలి, నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టాలా, సో ఐబ్రోస్ తీసి ఇవన్నీ ఎట్లాగా అని డిసైడ్ చేసి అంటున్నారు. సో ఐ టోల్డ్ దెమ్, సార్ విల్ గో విత్ ద కంప్లీట్ గెటప్. సో ఐ డన్ మై ఇయర్స్ పియర్సింగ్ అప్పుడే చేయించుకున్నాను 2 ఇయర్ పియర్సింగ్ అయింది. సో ఫర్ ఎవ్రీ 10 days ఐ వెంట్ త్రూ దిస్ వ్యాక్సింగ్ అండ్ ఐబ్రో ఇది చేయించుకోవడం. ఎంత హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ టైం. మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఆడవాళ్ళ కష్టాలు. మీ నవ్వులో నాకు అర్థమైంది, సో నేనే ముందే చెప్తాను. The only thing I got scared in the movie was whenever I went to the parlor, that eyebrows తీస్తున్నప్పుడు, థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కటే టార్చర్ నాకు. ఇంకా మిగిలిన వ్యాక్సింగ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ సో
సో ఐ గ్రోడ్ మై నెయిల్స్ అంత షేప్ చేయడం దగ్గర నుంచి ఫైలింగ్ ఎవ్రీథింగ్. The whole movie was shot in Nizamabad, so there's a beauty parlor Sonu ani, so they helped. పాపం వాళ్ళు వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోలేరు, పేరు కూడా మర్చిపోలేరు, చేసిన వాళ్ళని మర్చిపోలేరు. సో లైఫ్ టైం మర్చిపోలేని అంటే మెమొరబుల్ అనుకోవచ్చు, చాలా గుర్తుండిపోయే విషయం. ఎందుకంటే మీరు యాక్టింగ్ గురించి మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకొని మరి పార్లర్ కూడా వెళ్ళి ఆ కరెక్ట్ గెటప్ని తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ గోనా రిమెంబర్ దిస్ లైక్ మై హోల్ లైఫ్ టైమ్ మూవీ ఇట్ ఈస్ చెప్పాలంటే. ఐ డోంట్ నో నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో ఏదైనా మూవీ చేసిన ఎంత కష్టపడతానో లేదో నాకు తెలీదు. 92 working days we did for that movie, and in that 92 working days 60 days is with this lady getup only. 60 days అసలు మీకు పేషెన్స్ బాగా ఎక్కువ అనుకుంటా, అవునా? మార్నింగ్ 4 I need to get up, షేవ్ చేస్తారు వచ్చి. ఆఫ్టర్ షేవింగ్ దట్ మేకప్ ఎవ్రీథింగ్ హోల్ గెటప్ విల్ టేక్ లైక్ 2 hours. ఆఫ్టర్ దట్ సెట్స్ మేకింగ్కి వెళ్ళడం అనమాట. సో ఫర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఐ కుడెంట్ మేనేజ్ వాకింగ్, కానీ కొంచెం ట్రబుల్ అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ గో ఆన్ ఐ స్టార్టెడ్ రన్నింగ్.